హాయ్ అండి, ఇవాళ మనం ప్రాన్స్ ఎగ్ కాజు కర్రీ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిన్న ప్రాన్స్ తీసుకున్నాను, 1 కేజీ తీసుకున్నానండి. నేను దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాను, కొన్ని వాటర్ వేసుకొని. బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టొమాటో, గరం మసాలాకు కావాల్సిన దినుసులు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు, షాజీరా, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి గరం మసాలా దినుసులన్నీ వేసుకొని వేపేసుకుందామండి. వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇదే బాండిలోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి జీడిపప్పులు వేసుకుంటున్నామండి. వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకుందాం. వేయించుకున్న జీడిపప్పులను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇదే ఆయిల్లో ఘాట్లు పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకొని లైట్గా వేపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇలా లైట్గా వేపేసుకున్నామండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కాస్త వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం, ఒక 1 స్పూన్. దీన్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు టమాటాను కూడా వేసేసుకుందామండి. నేను ఒక్క పెద్ద ఆనియన్ తీసుకున్నాను, చిన్న 2 టమాటోస్ తీసుకున్నాను. వీటిని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. టమాటా మెత్తగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కారం 2 స్పూన్లు వేసుకుందాం. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని, గరం మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుందామండి ఇందులోకి. మిక్సీ గిన్నెలోకి నేను కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసేసుకుంటున్నానండి బాండీలోకి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని నూనె పైకి తేలేంత వరకు మనం వేపేసుకుందాం. ఇప్పుడు దీన్ని నూనె పైకి తేలింది కదండి. ఇప్పుడు మనము ప్రాన్స్ని కూడా వేసేసుకుందాం. మసాలా అంతా ప్రాన్స్కి పట్టేదాకా ఒక 2 నిమిషాలు వేపేసుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు వేపుకున్నాం కదండి. ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి కొద్దిగా వాటర్ పోసుకొని మరోసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. బాగా దగ్గర పడిందండి గ్రేవీ కూడా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు దీంట్లోకే మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దించుకుందాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ప్రాన్స్ ఎగ్ కాజు కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు మర్చిపోలేరు, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.